అందరికీ నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నాం. ఈరోజు పల్లె పల్లెన పసుపు జెండాలు ఎగరేయడంతో పాటు నియోజకవర్గ కేంద్రంలో దాదాపు 1200-1300 మంది బైకులతో ర్యాలీ నిర్వహించి ఇక్కడ మద్దానేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకున్నాం. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రగతి కోసం, పేదల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ. మహనీయుడు ఎన్టీ రామారావు గారు రాజకీయాలు చేయడానికి కాదు, ప్రజాసేవ చేయడానికి పెట్టిన పార్టీ. బడుగు బలహీన వర్గాలను, ముఖ్యంగా బీసీలను ఎక్కువ సంఖ్యలో నాయకులను తయారు చేసిన పార్టీ. ఎస్సీలు, మైనార్టీలు, అట్లాగే గిరిజనులను ఇతోధికంగా రాజకీయాల్లో ప్రోత్సహించిన పార్టీ. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా బీసీలు, మహిళలు రాజకీయాల్లో రాణించడానికి గొప్ప అవకాశాలు ఇచ్చిన పార్టీ. మాండలిక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని పేదలకు దగ్గర చేర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా శక్తిని దేశానికి చాటి చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాల నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేసి నిరంతరాయంగా ఒక ప్రవాహంలా ముందుకు సాగుతున్న ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ఎప్పటికీ ప్రజల పార్టీ, పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. అందుకనే ఎన్టీ రామారావు గారు ఒకే ఒక నినాదం, సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్ళని నినదించడమే కాదు, ఆ నినాదాన్ని విధానంగా మార్చుకొని సమాజంలో అనేక మార్పులకు కారణభూతమైంది ఈ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు నవ్యాంధ్రుడు ఈ 14-19 మధ్యకాలంలో, అట్లాగే 24 నుంచి 26 వరకు ఈ 20 నెలల కాలంలో, అంటే దాదాపు 6.5 సంవత్సరాల కాలంలోనే అద్భుతమైన ఫలితాల దిశగా ముందుకు నడిపిస్తూ ఉన్నాం. ఈరోజు పోలవరం పూర్తి కాబోతూ ఉంది. అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతూ ఉన్నాయి. పేదలకు పెన్షన్లు సక్రమంగా అందుతూ ఉన్నాయి. అభివృద్ధి ఫలాలు మారుమూల గ్రామాల ప్రజలకు కూడా చేరుతూ ఉన్నాయి. కాబట్టి 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధికి ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా చంద్రబాబు నాయుడు గారు సాగిస్తున్న కృషిలో మేమందరం కూడా భాగస్వాములు అవుతున్నందుకు ఎంతో గర్వపడతా ఉన్నాం. ఈ తెలుగుదేశం పార్టీ నిత్యము వెలుగుతూనే ఉంటుంది. ఈ వెలుగు కిరణాల్లో ఈ రాష్ట్రం నిండా ప్రగతి వెలుగులో నిండుకుంటూ ఉంటాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ నిరంతరాయంగా ప్రజల కోసం, సమాజ శ్రేయస్సు కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ, రైతుల పార్టీ, మహిళా పక్షపాత పార్టీ, యువకులను రాజకీయాల్లో ప్రోత్సహించే పార్టీ, నవతరాన్ని ఒక అద్భుతమైన భవిష్యత్ దిశగా నడిపించే పార్టీ అని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, తెలుగుదేశం పార్టీని ఇంతకాలంగా ఆదరిస్తున్న ప్రజలందరికీ కూడా ఈ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.